హలో, గుడ్ మార్నింగ్. డే 2 మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాము. సో ఇప్పుడు మనం పక్కనే ఉంది టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం 1 అవర్ వెళ్తాం. సో అది ఫుల్గా రెడీ అయిపోయాము. ట్రెడిషనల్గా పంచకట్టాం. బాయ్ బాయ్. సో టెంపుల్కి ఇలా రైట్ సైడ్ వెళ్ళాలి. సో వచ్చేసాం టెంపుల్కి. టెంపుల్ ఇక్కడే. సో ముందుకెళ్ళి ఇక్కడ బైక్ పార్కింగ్ చేయాలి. సో ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది 10 నిమిషాల్లోనే. సో బాగైంది దర్శనం. అది సో ఈ టెంపుల్ ఆపోజిట్లోనే వినాయక టెంపుల్. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. సో అక్కడేమో మెయిన్ టెంపుల్. సో ఇలా వచ్చామంటే వినాయక టెంపుల్. ఇలా సైడ్కి వెళ్ళామంటే ఇక్కడ ఇంకొక టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. సో చిన్న నది. సో అలా కింద నుంచి ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. సో ఇలా నడుచుకుంటూ పైకి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వస్తే ఇదే మంత్రా కేఫ్. బ్యూటిఫుల్ లొకేషన్స్. సో ఇంకా 1/2 km వెళ్ళాలి నడుచుకుంటూ. రోడ్డు అస్సలు బాగాలే. సో ఇలా వస్తే శివ కేవ్. సో టెంపుల్. సో ఇలా వెళ్ళాలి. సో ఈ షెడ్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఆంజనేయ. ఇక్కడేమో హిల్ టాప్ అని ఉంది. సో అలా వెళ్దాం, చూద్దాం ఏముంటుంది. సో నడుచుకుంటూ వెళ్తున్నాము సన్సెట్కి. రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఇంకా పైకి వెళ్ళాలి. సో టెంపుల్ పక్కనే ఇవన్నీ కొనుక్కోవచ్చు, ఏమైనా కావాలంటే షాపింగ్. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. టైం ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 అవర్ వెళ్తున్నాం. 1 అవర్ ఇక్కడ నుంచి 60 km. సో అక్కడికి వెళ్ళాక అంతా చూపిస్తాం. బాయ్ బాయ్. సో వచ్చేసాం. ఇప్పుడే మనం సేవ్ మ్యాంగో టికెట్ ఏమో 20 ఎంట్రీ. సో ఇలా వెళ్ళాలి. మ్యాంగ్రో బోర్డ్ పార్క్. టికెట్ తీసుకున్నాం. వెడ్డింగ్ ఫోటోషూట్ అవుతుంది అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం, బీచ్. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడేమో ఈకో బీచ్ అండ్ పార్క్. వచ్చేసాం ఈకో బీచ్. సో అలా వచ్చి బైక్ ఏమో పార్కింగ్ చేసుకుని ఇలా లోపలికి వెళ్ళాలి. ఈకో బీచ్.
సో ఎకో పార్క్ టికెట్ 10 రూపీస్. డాడ్ బ్లాక్ నిన్నేమో ఎనకే క్లోజ్, ఈరోజేమో బ్యాక్ వాటర్ కూడా క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా క్లోజ్ అంట. సో ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్ళి చూడాలి బ్యాడ్ బ్లాక్. సో ఇప్పుడు హ్యాంగింగ్ బీచ్కి వెళ్తున్నాం మనం. ఫ్రెండ్స్ 9 AM అంట. చూడాలి మరి ఎలా ఉందో. ఇలా వెళ్ళాలి హ్యాంగింగ్ బీచ్కి. హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఇంకొచ్చేసాము ఆల్మోస్ట్ ఎండింగ్కి. సో బెంజన్ ఫోర్ట్ ఇలా వెళ్ళాలి. సో వచ్చేసాం బెల్జన్ ఫోర్ట్. నిర్జన్ ఫోర్ట్.